ఒకసారి బోస్కి కాల్ చేయను. రాలేదు. ఏమ్మా పల్లవి, ఫోన్ చేయమ్మా వాళ్ళకి. చూడమ్మా, మనము ఎస్టర్డే క్లాస్లో ఎక్స్క్రీషన్ గురించి, టైప్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్, ఎన్ని రకాల బేస్డ్ ఆన్ ద నైట్రోజినస్ ఎండ్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని అనిమల్స్ టైప్స్, కిడ్నీ స్ట్రక్చర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ యూరియా, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ గురించి డిస్కస్ చేసుకుందామా. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. చూడండి, మెజారిటీ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అంటే మెజారిటీ అంటే న్యూరాన్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లోనే ఉంటాయి. ద న్యూరాన్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. అంతే కదా, నర్వస్ సిస్టంలో న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అన్నిటినీ కలిపే ఒక సిస్టమ్ అని చెప్పుకుంటాము. ఆ న్యూరాన్స్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని కూడా అంటాం. నెక్స్ట్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ న్యూరాన్స్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై హిస్ అండ్ ఫోరెల్. ఓకేనా, న్యూరాన్ గురించి మనకి ఫస్ట్ డిస్కవర్ చేసిండే సైంటిస్టులు ఇద్దరమ్మా, హిస్ అండ్ ఫోరెల్ అనే సైంటిస్టులు. ఇట్ కన్సిస్ట్ ఏ మెయిన్ సెల్ బాడీ, డెండ్రైట్స్, లాంగ్ యాక్సాన్ ఫైబ్రిల్ అండ్ ఏ నెంబర్ ఆఫ్ టెర్మినల్ ఫైబ్రిల్స్. అంటే ఈ న్యూరాన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాము. ఈ న్యూరాన్ స్ట్రక్చర్లో సెల్ బాడీ ఉంటుంది, డెండ్రైట్స్, యాక్సాన్ ఇవి కలిగి ఉంటాయి. నెక్స్ట్, స్పెషల్ బాడీస్ కాల్డ్ నిస్సల్స్ గ్రాన్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ రైబోన్యూక్లియో ప్రోటీన్స్. ఓకేనా, ఈ సెల్ బాడీలో అక్కడక్కడ కొన్ని గ్రాన్యూల్స్ కనిపిస్తాయమ్మా. ఆ గ్రాన్యూల్స్ ఏమంటారంటే నిస్సల్స్ గ్రాన్యూల్స్ అంటారు. నిస్సల్స్ గ్రాన్యూల్స్. ఇది నిస్సల్స్ గ్రాన్యూల్స్ దేంతో కంపోజ్ అయి ఉంటుందంటే న్యూక్లియో ప్రోటీన్స్తో ఇది ఫామ్ అయి ఉంటుంది. ద గ్రాన్యూల్స్ ప్రోబబ్లీ మ్యానుఫ్యాక్చర్ ఎంజైమ్స్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. అంటే చూడండి, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రాన్యూల్స్ ఏం చేస్తాయంటే న్యూరో ట్రాన్స్మిటర్స్కి కావలసినటువంటి ఎంజైమ్ను సెక్రెషన్ చేస్తాయి ఇక్కడ సెల్ బాడీలో ఉండేటటువంటి ఈ నిసల్స్ గ్రాన్యూల్స్. చూడండి, మీకు స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ చూపిస్తాను. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ చూడండి నాన్న, ఇది స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. పైన చూడండి, ఆ రౌండ్ షేప్లో చూడండి పైన, దాన్ని ఏమంటారు, సెల్ బాడీ అంటారు. నెక్స్ట్ కింద
కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి, దాన్ని యాక్సాన్ అంటారు. యాక్సాన్ కింద ఉండే ఈ టెర్మినల్స్ని దీన్ని ఏమంటారంటే టీలో డెండ్రైట్స్ అంటారు. అలాగే ఈ సెల్ బాడీకి పైన ఉన్నాయి చూడండి టెర్మినల్స్ని, వాటిని డెండ్రైట్స్ అంటారు. నెక్స్ట్ చూద్దాం, ఓకేనా. నెక్స్ట్, ఈచ్ సెల్ బాడీ ఈజ్ సరౌండెడ్ బై సెవిరల్ స్పైనల్ surrounded by special cells and ganglia cells. The branches of ganglia cells surrounded most of the cell body except it of placed where the cell body makes contact with other cells. చూడండి చూడండి మా ఇవి ఏం చేస్తాయి అంటే దీంట్లో నుంచి ఈచ్ సెల్ బాడీ సరౌండెడ్ బై సెవిరల్ స్పెషల్ సెల్స్ ఆఫ్ గ్లియల్ సెల్స్, ఓకేనా. ఈ సెల్ బాడీలో గ్లియల్ సెల్స్ కూడా ప్రజెంట్ ఉంటాయి. నెక్స్ట్ మనము ఇంకా నెక్స్ట్ దాని నుంచి చూస్తే నెక్స్ట్ ఏంటి అంటే సెల్ బాడీ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా యాక్సాన్ గురించి చూస్తే ద సెల్ బాడీ గివ్స్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాసెస్ వన్ ఆఫ్ which from into an axon the arises from a special projections known as the axon. The axon is a halo cylindrical filled with cytoplasm which differs in its chemical composition from the surrounding fluid. The axon is also called nerve fibril. అంటే చూడండి మా యాక్సాన్ గురించి చూస్తే ఈ యాక్సాన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అంటే కనుక సెల్ బాడీ నుంచి జనరల్గా ఎక్కువ ప్రాసెస్ అనేది ఫామ్ అయింటాయి. ఇక్కడ ఒకే సెల్ బాడీ నుంచి ఒకే ఎల్లో కలర్లో అవి అవి ప్రాసెస్ అనేది ఒకటే ఉంది కదా ఇక్కడ, కానీ జనరల్గా చాలా వస్తాయి. చుట్టూ ఉన్నాయి చూడండి డెండ్రైట్స్, అవన్నీ ఇలా వచ్చిండేటివే. ఒకటి మాత్రమే ఇలా ఎలాంగేటెడ్ పొడుగ్గా అవుతుంది, ఓకేనా. ఒకటి మాత్రం పొడుగ్గా వస్తుంది, దాన్నే యాక్సాన్ అంటారు. యాక్సాన్ని సెల్ బాడీ యాక్సాన్ ఉంది కదా, యాక్సాన్ని సెల్ బాడీ నుంచి సపరేట్ చేసి చూస్తే ఒకవేళ సపరేట్ చేసినాం అనుకో దాన్ని ఆ యాక్సాన్ని, మళ్ళీ ఇంకొక కొత్త సెల్ ఈ యాక్సాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద లెంత్ ఆఫ్ ద యాక్సాన్ వేరియస్ ఫ్రమ్ న్యూరాన్ టు న్యూరాన్. sometimes it may be even more than a meter in length, ఓకేనా. ఈ యాక్సాన్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పొడవు ఉంటుంది అనమాట మెజర్మెంట్ చూస్తే, ఓకేనా. ఇఫ్ అన్ యాక్సాన్ ఈజ్ సపరేటెడ్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ యాక్సాన్ని సపరేట్ చేస్తే మళ్ళీ కొత్త యాక్సాన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఇఫ్ సెల్ బాడీ ఈజ్ డెస్ట్రాయిడ్, ఒకవేళ సెల్ బాడీ కన్నా డెస్ట్రాయ్ అయితే, పైన రౌండ్గా ఉంచండి, ఆ సెల్ బాడీ కన్నా డెస్ట్రాయ్ అయితే అది కెనాట్ రీజనరేట్, అది అసలు రీజనరేటే అవ్వదు. ద యాక్సాన్ ఈజ్ బ్రాంచెస్ అట్ ఇట్స్ డిజిటల్ ఎండ్ అండ్ ద బ్రాంచెస్ గివ్ ఆఫ్ స్పెషల్ క్లబ్ షేప్డ్ ప్రాసెసెస్ కాల్డ్ బౌటన్స్. అంటే చూడండి మా ఇక్కడ యాక్సాన్ యొక్క డిజిటల్ ఎండ్ అంటే లాస్ట్ ఎండ్ చివరన చూస్తే కొన్ని బ్రాంచెస్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి. ఈ బ్రాంచెస్ మళ్ళీ ఇంకొన్ని బ్రాంచెస్ని ఫామ్ చేస్తాయి. ఈ మొత్తం ఇలాంటి ఇట్లా స్ప్రెడ్ అయిన ఈ బ్రాంచెస్ అన్నిటినీ కలిపి బౌటన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే బౌటన్స్ అంటారు. విచ్ మేక్ కనెక్ట్ విత్ అదర్ సెల్స్, ఇవి వేరే సెల్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి, వేరే సెల్స్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాక్సాన్ క్యారీస్ నర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ది సెల్ బాడీ. యాక్సాన్ ఏం చేస్తుందంటే సెల్ బాడీ నుంచి ఈ ఏదైనా సరే కావలసినటువంటి ఇంపల్స్ అంటే మనకు తెలిసినట్టుగా మెసేజెస్ అనుకోండి, ఆ ఇంపల్స్ని యాక్సాన్ ఇక్కడ ఉండే సెల్ బాడీ నుండి యాక్సాన్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. ద యాక్సాన్ ఈజ్ జనరలీ సరౌండెడ్ బై ఏ సిరీస్ ఆఫ్ షీట్ సెల్స్. ఆ సెల్స్ దట్ సెల్స్ ఈజ్ స్వాన్ సెల్స్. These cells are having myelin sheet. Next, containing alternate layers of protein and fat molecules. The myelin sheet provides
both mechanical support and electrical insulation in the axon. The myelin sheath is highly developed in vertebrates neurons and it is not continuous but leaves some areas naked with which occur at regular intervals. These naked are called nodes of Ranvier. అంటే మీకు అర్థమైంటుంది చూడండి. ఇక్కడ దీన్ని బౌటన్స్ అని చెప్పుకున్నాం కదా, బ్రాంచెస్ వచ్చి మళ్ళీ దాని నుండి ఇంకా కొన్ని బ్రాంచెస్ వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇలాంటి వీటన్నిటిని కలిపి బౌటన్స్ అన్నారు. ఓకేనా. ఇవి ఏం చేస్తాయి, పక్కనుండే ఇంకొక న్యూరాన్తో కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ యాక్సాన్ని కవర్ చేస్తూ, అంటే యాక్సాన్ మీద చుట్టూ కవర్ చేస్తూ ఏముంటాయంటే ష్వాన్ సెల్స్ అనేటివి ఉంటాయి. ష్వాన్ సెల్స్ అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట ఆ యాక్సాన్ మీద పైన. ఈ ఈ ష్వాన్ సెల్స్ ఒక రో లాగా ఫామ్ అయి ఉంటుంది కదా, వాటిపైన ఒక షీట్ ఉంటుంది, దాన్నే మైలిన్ షీట్ అంటారు. ఈ మైలిన్ షీట్ ఎందుకు అంటే ఏమన్నా ఎక్స్టర్నల్ ప్రెజర్స్ నుంచి ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది ఈ మైలిన్ షీట్ అనేది. ఓకేనా. ఈ మైలిన్ షీట్ ఆక్సాన్ మీద అక్కడక్కడ ఒక్కొక్కసారి అనేకుడు అంటే ఉండదు, అక్కడక్కడ లేకుండా ఉంటుంది. అక్కడ చూడండి డిప్రెషన్స్ వచ్చినాయి చూడండి అక్కడక్కడ రౌండ్ ఎల్లో కలర్లో మధ్యలో ఒక ఇట్లా వచ్చింది, మళ్ళీ మళ్ళీ పైకి వెళ్ళింది, డిప్రెషన్స్ వచ్చింది. దాన్ని ఏమంటారంటే నోట్స్ ఆఫ్ రాన్వియర్స్ అంటారు. నోట్స్ ఆఫ్ రాన్వియర్. అలాగే మొత్తం ఎగ్జాన్ అంతా అలాగే ఉంటుంది చూడండి. ఎక్కడైతే ఈ మైలిన్ షీట్ లేకుండా ఉంటుందో అక్కడ కొంచెము లోపలికి డిప్రెషన్ లాగా ఉంది కదా, దాన్ని ఏమంటారంటే నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటారు. జనరల్గా ఆక్సాన్ యొక్క చివర అంటే ఎండింగ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఆక్సాన్ లాస్ట్ ఎండ్లో టెర్మినల్స్ ఉన్నాయి కదా, టెర్మినల్ ఫైబ్రిల్స్కి ఆ మైలిన్ షీట్ అనేది ఉండదు. మైలిన్ షీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు ఉంటుందంటే మీకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది, ఎల్లో కలర్గా ఉండేది అక్కడ మాత్రమే మైలిన్ షీట్ ఉంటుంది. ఓకేనా. చూడండి సెల్ బాడీని యాక్సాన్ యొక్క టెర్మినల్స్ ఈ రెండు ఉన్నాయి కదా, సెల్ బాడీ అంటే పైన ఉండేది, ఆ ఎల్లో కలర్గా ఉండే దానికి పైన ఉండేది, టెర్మినల్స్ అంటే కింద. ఈ బోత్ ఇక్కడంతా కూడా ఏముండదు అంటే మైలిన్ షీట్ అనేది నాట్ కవర్డ్, అంటే ఇక్కడ నేకుడుగా ఉంటాయి, ఈ షీట్ అనేది ఉండదట. యాక్సాన్ని ఓకేనా. ఈ యాక్సాన్ ఉంది కదా, అదే ఎల్లో కలర్లో కనిపిస్తాను చూడండి, అదే యాక్సాన్ని కప్పుతూ మళ్ళీ ఇంకొక లేయర్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఎండోన్యూరియం అంటారు. దాన్ని ఎండోన్యూరియం అంటారు. ఓకేనా. దీన్ని ఎండోన్యూరియం అంటారు. నెక్స్ట్ the cell body and the terminal fibrils of the axon are not covered by the myelin sheet. ఇందాక చెప్పుకున్నాం కదా, the axon is covered by structureless membranes called neurilemma. The connective tissue layer surrounding the individual axon is called endoneurium. Several axons are bound together by another connective sheath called perineurium. Several such bundles of axon are bundles together by another connective tissue is called epineurium to form a nerve. నెక్స్ట్ ఇంకా మనము నెక్స్ట్ డెండ్రైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డెండ్రైట్స్ అంటే ఏంటి, డెండ్రైట్స్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా, అవి ఎక్కడ ఉంటాయి, ఆ డెండ్రైట్స్ అనే దాన్ని చూస్తే ఇన్ అడిషన్ టు యాక్సాన్ ద సెల్ బాడీ ఆఫ్ ఏ న్యూరాన్ గివ్స్ ఆఫ్ మెనీ స్మాలర్ హెయిర్ లైక్ ప్రొసెసర్స్ కాల్డ్ డెండ్రైట్స్. చూడండి సెల్ బాడీ అంటే మధ్యలో న్యూక్లియస్ ఉంది, ఆ చుట్టూ ఇక్కడ రౌండ్గా ఉండేసి కొన్ని బ్రాంచెస్ లాగా చిన్న ఇవి వచ్చాయి కదా టెర్మినల్స్, వీటిని ఏమంటారంటే వీటిని డెండ్రైట్స్ అంటారు. పైన అంటే ముందు వైపున ఈ ఎల్లోగా ఉంది అని చెప్పుకున్నాం కదా మైలిన్ షీట్, ఆ పైన రౌండ్గా ఉన్న ఆ ఏరియాని అంతా ఏమంటారు అంటే సెల్ బాడీ అంటారు. సెల్ బాడీలో న్యూక్లియస్ ఉంటాయి, ఆ న్యూక్లియస్ ఆ పైన ఉండే లేయర్ నుంచి కొన్ని ప్రొజెక్షన్స్ అనేటివి ఫామ్ అయింటాయి కదా, ఆ ప్రొజెక్షన్స్ని ఏమంటారంటే డెండ్రైట్స్ అంటారు. డెండ్రైట్స్ ఆర్ ప్రెసెంట్ అట్ ద డిజిటల్ ఎండ్ ఆఫ్ ద యాక్సాన్. చూడండి డిజిటల్ ఎండ్ అంటే చివరన,
ఈ చివరన ఎండ్ అయినటువంటి యాక్సాన్ కింద కూడా కొన్ని ప్రొజెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, వీటిని కూడా ఇవి కూడా డెండ్రైట్సే. ద డెండ్రైట్స్ ఆఫ్ ద సెల్ బాడీ ఆర్ కాల్డ్ ప్రోటోడెండ్రైట్స్. చూడండి, ఈ పైన సెల్ బాడీకి ఉండేటటువంటి డెండ్రైట్స్ ఏమంటారంటే ప్రోటోడెండ్రైట్స్. దోస్ అట్ ద డిజిటల్ ఎండ్ ఆఫ్ యాక్సాన్ ఆర్ కాల్డ్ టీలోడెండ్రైట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి డిజిటల్ ఎండ్ దగ్గర ఉండే ఈ ప్రొజెక్షన్స్ ని కూడా డెండ్రైట్సే అంటారు. కానీ వీటిని ఏమంటారంటే టీలోడెండ్రైట్స్ అంటారు. మనకి స్టార్టింగ్ లో అక్కడ సెల్ బాడీ పైన ఉండే వాటిని ఏమంటారంటే వీటిని ప్రోటోడెండ్రైట్స్ అని అంటారు. ద ప్రోటోడెండ్రైట్స్ రిసీవర్స్ స్టిములస్ ఫ్రమ్ ద నైబరింగ్ సెల్స్ అండ్ పాస్ దెమ్ ఆన్ ద సెల్ బాడీ. అంటే ముందర ఉండేటటువంటి ఇంపల్స్ కానీ ఏదన్నా సరే డెండ్రైట్స్ అనేటివి గ్యాస్పింగ్ చేస్తాయి, తీసుకునేసి సెల్ బాడీకి ఇస్తాయి. ఓకేనా, వైల్ ద టీలోడెండ్రైట్స్ పాస్ ద నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ ద సెల్ బాడీ త్రూ యాక్సాన్ టు ద అదర్ సెల్స్. ఓకేనా, సెల్ బాడీలోకి వస్తాయి ఇంపల్స్. సెల్ బాడీ అండ్ డెండ్రైట్స్ అరేంజ్డ్ ఇంటూ గ్యాంగ్లియా. The telodendrites of the neuron are in close contact with the protodendrites of the neighboring neurons. The place of the contact of these dendrites is called synapse. ఓకే, సినాప్స్. చూడండి మా ఈ ఇంపల్స్ జనరల్గా ఇలాంటి వేరే న్యూరాన్స్ నుంచి ఫస్ట్ డెండ్రైట్స్ గ్రాస్పింగ్ చేస్తాయి. ఆ డెండ్రైట్స్ సెల్ బాడీలోకి ఎంటరింగ్ చేస్తాయి. ఆ సెల్ బాడీ నుంచి పాసెస్ అయ్యి యాక్సాన్కి వస్తాయి. యాక్సాన్ నుంచి టీలోడెండ్రైట్స్కి వస్తాయి. ఆ టీలోడెండ్రైట్స్ నుంచి అంటే ఒకదాని తర్వాత ఒకటి పక్కన ఎలా అంటే అలా ఉంటాయి నర్వ్ సెల్స్. నెక్స్ట్ టీలోడెండ్రైట్స్ నుంచి డెండ్రైట్స్, నెక్స్ట్ ఇంకొక న్యూరానిగా కింద ఉందనుకోండి, దానికి కిందన ఉందనుకోండి, అప్పుడు ఏమవుతాయి ఈ టీలోడెండ్రైట్స్ నుంచి ఈ టీలోడెండ్రైట్స్ నుంచి ప్రోటోడెండ్రైట్స్ నుంచి సెల్ బాడీకి యాక్సాన్కి ఇలా ట్రాన్స్ఫార్మ్ అనేది జరుగుతూ ఉంటాయి, ఇంపల్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇది ఒక నర్వ్ సెల్, ఇంకొక నర్వ్ సెల్ కింద ఉందనుకోండి, కానీ ఇంకొక నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇక్కడ ఉండే ప్రోటోడెండ్రైట్స్ ఉన్నాయి, టీలోడెండ్రైట్స్ ఇవి ప్రోటోడెండ్రైట్స్. ఇంకొక సెల్ బాడీకి ఉండేటటువంటి ప్రోటోడెండ్రైట్స్ రెండు ఒక దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి రెండు కలుసుకోవు. ఆ గ్యాప్ని ఏమంటారంటే సినాప్స్ అంటారు. కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఆ రెండింటికి, దాన్ని ఏమంటారంటే సినాప్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. ఓకేనా, టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా, ఉంటే ఎలాంటి అని చూస్తే mainly three types of neurons are there. That is motor neurons and sensory neurons and internuclear neurons. First చూడండి, motor neurons. The convey information from the central nervous system to the ఎఫెక్టర్ ఆర్గాన్స్. ఇక్కడ మోటార్ న్యూరాన్స్ ఏంటంటే చూడండి, ఈ మోటార్ న్యూరాన్స్ అనేటివి మెయిన్లీ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ మోటార్ న్యూరాన్స్. ఈ మోటార్ న్యూరాన్స్ ఏం చేస్తాయి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి ఏదైతే ఎఫెక్టివ్ ఆర్గాన్, ఏ ఆర్గాన్కి అయితే ఇవ్వాలనుకున్నాయో ఆ ఆర్గాన్కి అందించేస్తాయి అన్నమాట. Second one sensory neurons transmit sensory information from the peripheral parts of the body to the central nervous system. చూడండి, ఇదేం చేస్తుంది, పెరిఫెరల్ పార్ట్స్ అంటే బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అందిస్తాయి. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ని బాడీకి అందించే వాటినైతే మోటార్ నర్వ్స్ అంటారు. అలాగే బాడీ నుంచి ఏవైనా సరే ఇన్ఫర్మేషన్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకుపోయే నర్వ్స్ ఏమంటారంటే సెన్సరీ నర్వస్ సిస్టమ్స్ అంటారు. నెక్స్ట్ ఇంటర్న్యూనికల్ నర్వస్ సిస్టమ్. చూడండి, దే లై బిట్వీన్ మోటార్ అండ్ సెన్సరీ న్యూరాన్స్, transmit signals in several directions by modifying them to suit to the
నీడ్ ఆఫ్ ద అనిమల్. చూడండి, ఇవి ఇంటర్న్యూనికల్ న్యూరాన్స్ అనేవి ఎక్కడుంటాయి అంటే మోటార్కి సెన్సరీ మోటార్ న్యూరాను సెన్సరీ న్యూరాన్కి మధ్యలో ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ని మార్చి మార్చి, అంటే దేనికి ఒకవేళ ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, అది బ్రెయిన్కి పోవాల్సి ఉంటే బ్రెయిన్కి తీసుకెళ్తాయి, అలాగే బాడీకి ఇవ్వాలంటే బాడీకి తీసుకెళ్తాయి. అంటే రెండిటికి మధ్యలో ఉంటాయి, అంటే రెండు ఫంక్షన్స్ చేస్తాయి అని అర్థం. నెక్స్ట్ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ దగ్గరికి వెళ్తే కనుక మన దగ్గర కొన్ని టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ కూడా మనకు ఉండాలి దీనికి సంబంధించి. చూడండి, టైప్స్ ఆఫ్ న్యూరాన్స్లో వెళ్తే కనుక ఏ పోలార్, యూనిపోలార్, బైపోలార్, మల్టీపోలార్, ఇట్లా 4 టైప్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. యూనిపోలార్, బైపోలార్, సూడోనిపోలార్, యూనిపోలారు, మల్టీపోలార్, ఇట్లా 4 టైప్స్ ఉన్నాయి కదా. ఈ 4 టైప్స్ నుంచి ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఏ పోలార్ న్యూరాన్స్ గురించి చూస్తే, దీస్ ఆర్ ప్రిమిటివ్ అండ్ డు నాట్ హ్యావ్ ఆక్సాన్ ఆర్ డెండ్రైట్స్. ఆక్సాన్, డెండ్రైట్స్ ఉండవు అనమాట. చూడండి, ఫస్ట్ ఏ పోలార్ చూడండి. ఏ పోలార్లో దీస్ ప్రిమిటివ్ అంటే ఇది కొంచెం తక్కువ అభివృద్ధి చెంది ఉండేది, అభివృద్ధి లేనిదనమాట. దీనికి ఆక్సాన్ కానీ దీనికి ఏమేమి లేవు. ఫస్ట్ దానికి చెప్పుకున్నటువంటిది ఆక్సాన్ లేదు, డెండ్రైట్ లేదు. ఆక్సాన్ కానీ డెండ్రైట్స్ కానీ ఏవీ లేవు. అంటే ఏముంది, సెల్ బాడీ మాత్రమే ఉంది, సెల్ బాడీ ఉందన్నమాట. ఆ సెల్ బాడీ ఉండేసి ఆ సెల్ బాడీకి డెండ్రైట్స్ లేవు సెల్ బాడీకి కూడా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ పోలార్ అనేది చాలా తక్కువ డెవలప్మెంట్ అయిండేది, ప్లస్ ఆక్సాన్ అండ్ డెండ్రైట్స్ లేవు. యూనిపోలార్, in this type of neuron will have only the process called axon. ఓన్లీ ఆక్సాన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ యూనిపోలార్, అక్కడ సెల్ బాడీ ఉంది కానీ అంతగా డెవలప్ అవ్వలేదు, దానికి డెండ్రైట్స్ ఏవీ లేవు. కానీ ఆక్సాన్ బాగా డెవలప్ అయ్యి దానికి టీలో డెండ్రైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటిదే యూనిపోలార్ న్యూరాన్. నెక్స్ట్ బైపోలార్ న్యూరాన్. దీస్ న్యూరాన్స్ హ్యావ్ one axon and one axon like dendron. ఇది బైపోలార్. చూడండి, ఈ బైపోలార్ దాంట్లో చూస్తే గనక ఈ బైపోలార్కి దీస్ న్యూరాన్ హ్యావ్ one axon, ఒక axon అండ్ మళ్ళీ ఒక axon లైక్ డెండ్రాన్. ఆక్సాన్ ఉంది కానీ ఆక్సాన్ లాంటి డెండ్రాన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. మల్టీపోలార్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ సైటాన్ హ్యాస్ ఏ లాంగ్ ఆక్సాన్ అండ్ మెనీ డెండ్రైట్స్ ఆర్ సైటోప్లాజం ప్రాసెస్. మల్టీపోలార్ అంటే లాస్ట్ డయాగ్రామ్ చూడండి. ఇది ఇన్ దిస్ టైప్ ఆఫ్ సైటాన్, ఇలాంటి సైటాన్ అన్న న్యూరాన్ అన్న ఒకటే. ఈ సైటాన్లో ఏముంది, లాంగ్ ఆక్సాన్ ఉంది అండ్ ఆల్సో సెల్ బాడీ ఉంది, సెల్ బాడీకి డెండ్రైట్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనము ఇంకా కొన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు ఈ న్యూరాన్ని. అదే ఏంటి అంటే ఇక్కడ పెట్టాను చూడండి, ఇంకా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు వీటిని. అదేంటంటే మెడ్యులేటెడ్ న్యూరాన్స్ అండ్ నాన్ మెడ్యులేటెడ్ న్యూరాన్స్. మెడ్యులేటెడ్ న్యూరాన్స్ అండ్ నాన్ మెడ్యులేటెడ్ న్యూరాన్స్. ఫస్ట్ మెడ్యులేటెడ్ న్యూరాన్స్ చూస్తే, న్యూరాన్స్ ఆర్ ప్రొవైడ్ విత్ మైలిన్ షీట్ ఆల్సో కాల్డ్ వైట్ న్యూరాన్. అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, మైలిన్ షీట్ అనేది మనకు నేను న్యూరాన్ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చెప్పా కదా, మైలిన్ షీట్ ఉండే న్యూరాన్ ఏమంటారు, మెడ్యులేటెడ్ న్యూరాన్ అంటారు. మళ్ళీ దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది, వైట్ న్యూరాన్ అని. అంటే వైట్ న్యూరాన్ అన్నా ఒకటే, మెడ్యులేటెడ్ న్యూరాన్ అన్నా ఒకటే. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, నాన్ మెడ్యులేటెడ్ న్యూరాన్. The neuron is not provided with lipid sheet, also called gray neurons. అంటే ఇక్కడ మైలిన్ షీట్ అనేది ఆబ్సెంట్. ఇలాంటి ఏది నాన్ మెడ్యులేటెడ్ న్యూరాన్స్ టైప్లో అయితే కనుక ఈ మైలిన్ షీట్ అనేది ఆబ్సెంట్. సో దీని ఇంకొక నేమ్ కూడా వచ్చింది దీనికి, గ్రే న్యూరాన్స్ అనేసి. దీన్ని గ్రే న్యూరాన్స్ అని కూడా